హలో అండి. వెల్కమ్ టు బండి తీరా మామ. మన కాశీ, అయోధ్య, గయా ఈ సీరీస్ ఏదైతే ఉందో దాంట్లో పార్ట్ 1 వీడియో పెట్టి చాలా రోజులైంది. తర్వాత మనం ఇప్పుడు పార్ట్ 2 పెట్టడానికి టైం దొరికింది. నాకు తెలుసు నేను ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ అయితే పెట్టట్లేదు. బట్ స్టిల్ వీడియోస్‌కి పాత వీడియోస్‌కి లైక్స్ అవి కూడా వస్తున్నాయి. కొంచెం వ్యూస్ కూడా పెరుగుతున్నాయి. సో, అవే నాకు ఈ వీడియో చేయడానికి మోటివేట్ చేస్తున్నాయి. సో, కాశీ నుంచి గయ వెళ్ళాలి అనంటే, ఈ ట్రైన్ మాత్రం నేను పక్కా రిఫర్ చేస్తాను మీ అందరికీ. సో, బేసికల్లీ నైనిటాల్ నుంచి హౌరా వెళ్ళే ట్రైన్ ఇది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. సో, డెఫినిట్‌గా ఈ ట్రైనే నేను రికమెండ్ చేస్తాను. ఇది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మన వారణాసి నుంచి. మాక్సిమం 2 ½ అవర్స్‌లో మనకి గయలో దింపేస్తుంది. చాలా ఎక్సలెంట్ ట్రైన్. ఈ షాట్ నాకు చాలా బా నచ్చింది యాక్చువల్‌గా. రీసెంట్‌గా ఒక మూవీ వచ్చింది కదా! ధనుష్‌ది. 'తేరే ఇష్క్ మేనో' ఏదో ఒక మూవీ వచ్చింది. సో, ఆ మూవీలో గూడా ఈ షాట్ ఉంటుంది. సో, బేసికల్లీ ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ మీకు కాశీ గంగా నది మించి వెళ్తుంది. అవతల కనిపిస్తున్నవి గూడా కాశీ ఘాట్స్ అనమాట. సో, ఈ ట్రైను ఎందుకు నేను రిఫర్ చేస్తున్నానంటే, ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 2 ½ అవర్స్‌లో మనని గయలో దింపేస్తుంది. దీని స్పీడ్ ఎలా ఉందో మీకందరికీ తెలియడం కోసము నేను ఏ మ్యూజిక్ ఏది పెట్టకుండా రా ఫుటేజ్ అలాగే పెడుతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం గయలో కలుసుకుందాం. మన ట్రైన్కి సూపర్ ఫాస్ట్ క్లియరెన్స్ వచ్చినట్టుంది. లంచ్ పడేస్తున్నాడు చూడండి. पैसा वसूल हो जाएगा भैया। बिहार का फेमस चाना है, देख लीजिए, पसंद कर लीजिए। अंकुरी वाला चाना भैया, एक प्लेट बना। सब चाना बढ़िया चीज भैया। సో ఫైనల్లీ గయా స్టేషన్కి రీచ్ అయ్యాము. ఈ ట్రైన్లోనే మనం వచ్చింది, బయలుదేరిపోయింది. కానీ అసలు ఫుల్ ఎంజాయ్ చేశానండి. అంటే మామూలు స్పీడ్ కొట్టలేదు మనోడు. ఇప్పుడైతే గయా చేరుకున్నాను. సో గయలో రూమ్ తీసుకున్నా. అండ్ ఒకటి డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, నేను యాక్చువల్గా అసలు ఈ ట్రిప్లో నలంద కూడా కవర్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక చెప్పారు బేసికలీ నలందకి వెళ్ళి రావడానికి అంటే మనకి ఆల్మోస్ట్ చాలా టైం పట్టేస్తుంది. అండ్ మోరో రిటర్న్లో మనకి వెహికల్స్ ఉంటాయో కూడా అంటే దే ఆర్ నాట్ ష్యూర్. సో అందుకని చెప్పేసి మళ్ళీ పోనీ సపరేట్ కార్ తీసుకుని వెళ్దామంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో అది మేబీ నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు నలంద కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ భోజనం చేసి వెళ్ళి మనం బోధ్గయ చూద్దాము. బోధ్గయలో ఏవేవైతే చాలా ఇంట్రెస్టింగ్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాము. ఇదేనండి నేను స్టే చేస్తున్న హోటల్ గయలో, కుంజ్ బిహారీ ప్యాలెస్ అని చెప్పేసి. రూమ్స్ అవన్నీ డీసెంట్ ఎనఫ్ ఉన్నాయి. లొకేషన్ కూడా అన్ని టెంపుల్కి వాటన్నిటికి కూడా దగ్గరలోనే ఉన్నాయి. మంచి లొకేషన్ ఉంది. వెనకాల కొంచెం డిఫరెంట్గా ఉంది ల్యాండ్స్కేప్. ఇక్కడ ఏ చెట్టు చూసినా కూడా మన బోధి వృక్షం లాగే అనిపిస్తుంది నాకు.
ఆ ఫీల్ వైబ్ వస్తుంది ఇక్కడ. సో బేసికల్లీ బోధగయ వెళ్తున్నాం కదా ఇప్పుడు మనం. సో దాని గురించి చెప్పాలంటే బుద్ధిస్టులకి ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బుద్ధుడు పుట్టింది ఎక్కడైతే మన లుంబిని నేపాల్లో ఉందో అదొకటి. సెకండ్ది వచ్చేసి బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది మన బోధగయలో, బోధి వృక్షం, ఇప్పుడు అదే చూడడానికి వెళ్తున్నాము. 3వ ప్లేస్ వచ్చేసి సారనాథ్. సో ఇక్కడ ఏంటంటే బుద్ధుడు ఫస్ట్ ఆయన 4 డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి అక్కడి నుంచి బుద్ధిజం ప్రీచ్ చేయడం స్టార్ట్ చేసిన ప్లేస్. అక్కడే మన అశోకుడు స్థాపించిన మన నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉందో 4 సింహాలు, సో ఆ పిల్లర్, ఫస్ట్ పిల్లర్ అక్కడే ఉందన్నమాట. అండ్ 4th ప్లేస్ వచ్చేసి కుషీనగర్, ఇది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది, ఎక్కడైతే మన బుద్ధుడు తన తనువు చాలించారనేది. సో ఈ 4 ప్లేసెస్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ బుద్ధిస్టులందరికీ కూడా. तो वो जो दिख रहा है वो पूरा फाल्गुनी नदी बोले थे ना? हाँ, वो फाल्गु नदी है जो निरंजना नदी के नाम से भी जानते हैं. कौन सा नदी? निरंजना नदी. निरंजना नदी. हाँ, इसे फाल्गु नदी भी बोलते हैं. हाँ. गया में है. गौतम बुद्ध को ज्ञान की प्राप्ति इसी नदी के किनारे हुई थी वैसाखी पूर्णिमा के दिन. और ఈ ఏరియాలో ఎక్కడ చూసినా మొత్తం మనకి బుద్ధిజంకి సంబంధించి, ఎస్పెషల్లీ టిబెట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ లాగా ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా ఇది క్యా హోటల్ హై? మహాబోధి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం మనము. అండ్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది చాలా చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ నుంచి కెమెరా కానీ మొబైల్ కానీ తీసుకెళ్ళినారు. చూద్దాం, అక్కడేవో ఛార్జెస్ ఉన్నాయి, మరి ఏమైనా చేసి అలౌ చేస్తారేమో చూస్తాను నేను లోపలికి. మహాబోధి టెంపుల్ గోపురం మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. అసలు లోపలికి వెళ్తే అసలు మాటలు లేవు, అంత అందంగా ఉంది అసలు. అంటే ఇది 3rd సెంచరీ నుంచి కట్టిన టెంపుల్ అంటే అశోకుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు ఈ టెంపుల్ది. సో ఆ టైంలో ఇంత అసలు అంటే ఇంత అందంగా ఇట్లాంటివి కట్టడం చాలా కష్టం. సో ఇలాంటివి కట్టడం ఎలా పాసిబుల్ అయింది ఏంటి అనేది ఇప్పటికి కూడా మన యాన్సిస్టర్స్ మనకి వేసిన పెద్ద క్వశ్చనే అది. సో అండ్ లోపలే మన బోధి వృక్షం కూడా ఉంది. ఎక్కడైతే మన బుద్ధుడికి జ్ఞానోదయం ఏందో ఆ బోధి వృక్షం కూడా ఉంది. ఆ బోధి వృక్షం నుంచి పడ్డ ఆకులు ఏవైతే ఉంటాయో ఆకులను తీసి ఇలా డెకరేట్ చేస్తున్నారు, ఇలా చూసి అమ్ముతున్నారు బయట. నేను కూడా కొన్ని ఆకులు అక్కడ లోపల చెట్టు కింద ఏరుకున్నాను. ప్లస్ ఇవి కూడా కొన్ని గిఫ్ట్ లాగా ఇద్దామని తీసుకున్నాను. ఆ బోధి వృక్షం నుంచి ఆకులు పడుతుంటే కింద ఇవన్నీ ఏరుకున్నాను నేను. ఈ ఆకుల్ని ఇందాక నేను చూపించినట్టు డెకరేషన్ చేసి లోపల ఫోటో పెట్టి అమ్ముతున్నారు గిఫ్ట్స్ లాగా. మహాబోధి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత రకరకాల కంట్రీస్ నుంచి వాళ్ళ ఆర్కిటెక్చర్లో ఇక్కడ చాలా బుద్ధిస్ట్ టెంపుల్స్ కట్టారు. సో ఆ టెంపుల్స్ అన్నిటినీ మీరు చూడాలంటే ఒక లోకల్ ఆటోని హైర్ చేసుకుని అరౌండ్ 100-150 రూపీస్లో వాళ్ళు మొత్తం మీకు తిప్పి చూపిస్తారు. అది మొత్తం చూడడానికి ఒక 1 to 1.5 hour టైం పట్టచ్చు. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇప్పుడు బోధగయాలో ఉన్న భూటాన్ వాళ్ళ టెంపుల్లో ఉన్న రాయల్ భూటానిస్ టెంపుల్ ఇది. సో బోధగయాలో ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన వాళ్ళ ఆర్కిటెక్చర్లో ఉండే బుద్ధ టెంపుల్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి రాయల్ భూటానిస్ టెంపుల్. ఇదంతా కూడా భూటాన్ ఆర్కిటెక్చర్లో ఉంది.
नेक्स्ट कहाँ जा रहे हैं भैया हम? हाँ, 80 फीट स्टैचू। अच्छा 80 फीट बुद्धा स्टैचू। ఇప్పుడు మనము బోధగయలో ఉన్న జపనీస్ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఏదో రాసింది చూడండి జపనీస్లో. టెంపుల్ పేరు వచ్చేసి డైజోక్యో బుద్ధిస్ట్ టెంపుల్ అంటారు. 1983లో కట్టారంటే ఈ టెంపుల్ని. ఇదేమో జపనీస్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో. ఇది జపనీస్ టెంపుల్ గార్డెన్ వ్యూ ఇదంతా కూడా. మనకి పక్కనే టిబెటియన్ టెంపుల్ ఉంది. ఇదంతా కూడా టిబెటియన్ ఆర్కిటెక్చర్లో ఉంది. సో ఆ టెంపుల్ కూడా లోపలికి చూద్దాం మనం. ఇప్పుడు టిబెటియన్ మానస్ట్రీ, దీని పేరు కర్మ టెంపుల్, అదే కర్మ మందిర్ అని కూడా రాసింది చూడండి. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది. ఆర్కిటెక్చర్ అయితే మొత్తం మనకి టిబెటియన్ ఆర్కిటెక్చర్లో ఉంది. ఇది ఒక మానస్ట్రీ కూడా. ఇది బుద్ధుడు ఆయన తపస్సు చేస్తూ చేస్తూ చాలా సన్నగా, అంటే తిండి అవన్నీ ఏమి ఉండవు కదా, సో ఆయన తపస్సు చేస్తూ చేస్తూ సన్నగా అయిపోయిన దృశ్యం ఏదైతే ఉందో ఆ దృశ్యం ఇక్కడ చూడొచ్చు మనం. ఈ గుడి మొత్తం కూడా మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయండి. బయట కండిషన్ అంతా కూడా కొంచెం ఓవర్కాస్ట్గా, అంటే కొద్దిగా వర్షం పడేటట్టు ఉండేసరికి మీకు పెద్దగా లైటింగ్ ఎక్కువ లేదు, కానీ అసలు చాలా అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి ఈ టెంపుల్ అంతా కూడా. సో డెఫినెట్గా ఇది మాత్రం మిస్ చేయకండి. ఈ పెయింటింగ్ చూడండి, నాకైతే ఇది రకరకాల మాయల్ని, అంటే మెడిటేషన్ చేస్తే ఇవన్నీ మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఒక మైండ్ అనేది క్లియర్గా ఉంటే కనుక, సో ఇట్లాంటి మాయలు ఇవన్నీ వీటన్నిటికి మనం దూరం ఉండొచ్చు అని చెప్పేసి డిపిక్ట్ చేస్తున్నట్టయితే నేను అనుకుంటున్నాను. అది కరెక్టా కాదా మనకు తెలియదు. మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. డోర్స్ చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి.
మహాబోధి టెంపుల్ మనకి లోపలికి ఎంట్రీ లేదు, బట్ ఇక్కడ ఒక రెప్లికా ఉంది. టెంపుల్ ఇలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ దాకా ఏదైతే ఉందో ఈ పార్ట్, ఇక్కడ దాకా అశోకుడు 3rd సెంచరీలో కట్టించిందంట. అండ్ దాని తర్వాత పైన ఏదైతే ఉందో ఆ పైదంతా కూడా మన సముద్రగుప్తుడు ఫినిష్ చేసిన టెంపుల్ ఇది. సో ఇక్కడ దాకా 30 ఫీట్ ఉంటుందంట. ఈ మొత్తం వచ్చేసి టెంపుల్ వచ్చేసి 180 ఫీట్ ఉంటుంది. మీకు లోపల కెమెరా అలో చేయరు కాబట్టి ఈ రెప్లికాతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బఖ్తియార్ ఖిల్జీ ఎప్పుడైతే నలంద యూనివర్సిటీని అటాక్ చేసినప్పుడు ఈ పార్ట్ మొత్తం కూడా సబ్మర్జ్ చేసేసారంట దీన్ని. అంటే మొత్తం మట్టి పోసేసి కప్పెట్టేశారు. తర్వాత ఎక్స్కవేషన్స్లో బయటపడి అసలు ఇది ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టెంపుల్స్గా ఇప్పుడు చరిత్రలో వర్ధిల్లుతుంది. మన అశోకుడు స్థాపించిన అశోక పిల్లర్, మన నేషనల్ ఎంబ్లెమ్, మన 4 సింహాలు. థాయ్ మానెస్ట్రీ లోపలికి వెళ్తున్నాం మనము. ఇప్పుడు మనం మహాబోధి చైనీస్ టెంపుల్లో ఉన్నాం మనము. సో ఇది చైనా వాళ్ళు కట్టిందనమాట. యూజువల్ మనకి చైనీస్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా. ఇక్కడ రైట్ సైడ్ ఒక చాలా అందమైన స్తూప ఉంది. ప్లస్ ఇక్కడ ఒక మాంక్ ఇది ఒక స్తూప ఉంది. ఈ ఫార్మ్స్ ఆఫ్ బుద్ధ ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడున్న టెంపుల్స్లో లాస్ట్ టెంపుల్ అదే మన శ్రీలంక వాళ్ళ టెంపుల్ ఇది. శ్రీలంక జై శ్రీ మహాబోధి విహార అని ఉంది పేరు చూడండి పైన. ఇదంతా కూడా శ్రీలంకన్ ఆర్కిటెక్చర్లో ఉంది మనకి టెంపుల్ అనేది. ఇక్కడ ఒక పెద్ద బెల్లి కూడా ఉంది చూడండి. బుద్ధం శరణం గచ్చామి ఉంది, ధర్మం శరణం గచ్చామి ఉంది. లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో. నా బిల్వపత్రం ఉంటుంది కదా, బిల్వపత్రం చెట్టు నుంచి వచ్చే పండ్లు ఏవైతే ఉన్నాయో వాటితో జ్యూస్ చేస్తున్నారు. ये पेट के लिए बहुत अच्छा है। 2 ग्लास का 31। ठीक है, अभी यही सीजन में मिलता है ये। हाँ, ये आपको 10 दिन और मिलेंगे, उसके बाद ये खत्म हो जाएगा। ये बेल मतलब वो शिव को अच्छा लगता है, बिल्व वही है। वही है। वो छोटा होता है ना, ये इतना बड़ा नहीं, और बड़ा होता है। एक दो इतना बड़ा 7 किलो का होता है। बड़ा बड़ा ये हम लोग इसको खेती होता हमारे है। यहाँ छोटे छोटे फल होते हैं। हाँ, खेती होता है इसका। अच्छा, आप खेती करते हैं इसका? इसमें देख रहे हैं, जो इसमें देखेगा हाँ। इसमें। अच्छा, ओपन जैसे इतना ఉంటుంది. हाँ, इसमें शुगर कुछ ऐड नहीं करते आप? बस ऐसी को ये खुद मीठा है, बहुत मीठा है। अच्छा, खाते भी है इसे डायरेक्ट हाँ, इसको? ग्रेट है, इसको चम्मच से खाते हैं फोड़ के। अच्छा, अच्छा है, टेस्ट अच्छा है. ఎలా ఉందండి బోధగయ? చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం గయా ఎక్స్ప్లోర్ చేద్దాం. గయా టెంపుల్స్, గయా విశేషాలు అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, బండి తీరా మామ. బాయ్.